మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే గతంలో మాకు మెజారిటీ ఎంపీలు గెలిచినా కూడా కేంద్రంలో మా సహకారం లేకుండా వాళ్ళు బలమైన మెజారిటీతో గెలిచారు. బట్ ఈసారి ఇలా కాదు, మీ సహకారం కేంద్రానికి అవసరమైంది కాబట్టి ఖచ్చితంగా ప్రత్యేక హోదా అడగడానికి మీకు చాలా అవకాశాలు ఉన్నాయి, మీకు చిత్తశుద్ధి ఉంటే అడగండి అంటూ కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. మరి దీన్ని ఇప్పుడు అడ్వాంటేజ్గా తీసుకోవడానికి అంటే చంద్రబాబు అదృష్టం బాగుండి వీళ్ళకి 11 సీట్లు వచ్చినాయి కాబట్టి ప్రతిపక్షం గట్టిగా యాక్ట్ చేయలేకపోతుంది. అదే నిజంగా జగన్మోహన్ రెడ్డికి సరైన బలం వచ్చి అసెంబ్లీలో వచ్చుంటే ఇదే విషయం మీద చంద్రబాబు నిలదీసేవాడు. అప్పుడు నన్ను చేతగానాడు అన్నావు కదా, ఇప్పుడు నువ్వేంటి, నీకు మెజారిటీ వచ్చింది, మీరు అన్నట్టు ఇప్పుడు నువ్వు నితీష్ కుమార్ లేకపోతే గవర్నమెంట్ పడిపోయే పరిస్థితుంది, ఇంత కంఫర్టబుల్ పొజిషన్ ఉన్నప్పుడు నువ్వు ఎందుకు తీసుకురావు, ఎందుకు తీసుకురాలేవని అడిగేవాడు. కానీ ఈయనకు అదృష్టం బాగుండి ఆయనకు 11 మందే ఉన్నారు, అసలు ఆయనకి అసెంబ్లీకి రావడానికి విముఖంగా ఉన్నాడు. ఇక ఆయన గొడవలు ఆయన ఉన్నాడు కాబట్టి ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కానీ బలంగా లేడు. అయినా సరే బయట ఈ విమర్శ ఇవాళ కాకపోతే రేపైనా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ కూడా అక్కడ ఒక ప్రతిపక్షం కింద ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారు, మమ్మల్ని గెలిపిస్తే అసలు ఫస్ట్ ఫైల్ మీద మేము రాహుల్ గాంధీతో మేము పెట్టిస్తాం, ఆయన ప్రధాని అయితే అని చెప్పారు. అందుకని ఈ సమస్యలు ఉండగా ఇప్పుడు నితీష్ కుమార్ మాకు ప్రత్యేక హోదా కంపల్సరీ కావాలని అడిగాడు. ఆయన అడుగుతున్నప్పుడు నువ్వు ఎందుకు అడగవు, ఎందుకంటే ఆయనకంటే నీకు ఎక్కువ సీట్లు ఉన్నాయి అనేది సమస్య ఉంది. అందుకని దీన్ని ఇప్పుడు అక్కడ ఎట్లా టాక్టిఫుల్గా ఆయనకున్న రాజకీయ చాతుర్యంతో ఆయన ఎలా పరిష్కరించుకుంటాడు, ప్రత్యేక హోదా అనే డిమాండ్ మళ్ళీ చేస్తాడా? ఎందుకంటే ప్రత్యేక హోదా అనేది విభజన చట్టంలో ఉంటే ఈజీగా వచ్చేది, విభజన చట్టంలో లేదు. అదైతే ఒక ప్రధాని చేసిన ఒక స్టేట్మెంట్, రాజ్యసభలో చేసిన స్టేట్మెంట్ కూడా శాంక్టిటీ ఉంటుంది. అంతేకాకుండా మన్మోహన్ సింగ్ క్యాబినెట్ కూడా దీని మీద తీర్మానం చేసింది. ఇవన్నీ చేయడం ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న వెంకయ్యనాయుడు కూడా దీన్ని సపోర్ట్ చేశారు. అంటే దీనికి ఇంకా వేరే అడ్డం లేదు. కాకపోతే ఎందుకనో ఇప్పుడు ఒకళ్ళకి ఇస్తే అప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటి, నిన్న కూడా రిజర్వ్ బ్యాంక్ మానిటరీ కమిటీ సభ్యురాలు అషిమా అన్నామా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇది పొలిటికల్ గ్రౌండ్స్లో ఎవరికి కూడా మేము ఇవ్వలేము, ఇది కేవలం జియోగ్రఫికల్గా కొండ ప్రాంతాలు లేదా సరిహద్దులో ఉన్న రాష్ట్రాలు వాళ్ళకి మాత్రమే అసలు ప్రత్యేక హోదా అనేది పెట్టారు. ఎందుకంటే వాళ్ళు సరిహద్దుల్లో ఉన్న వాళ్ళు మనకు లాయల్గా ఉండాలనేది ఒకటి. ఇప్పుడు ఈ కొండ ప్రాంతాల్లో మరీ గ్రోత్ ఏమి ఉండదు కాబట్టి అది ఉంది. అంటే ఇది వస్తే మనకు అడ్వాంటేజ్ ఏంటంటే కేంద్ర ప్రాయోజిత పథకాలు ఏమన్నా ఉంటే వాటిలో 90% వాళ్ళు కేంద్రం నుంచి మనకు గ్రాంట్ వస్తుంది. లేదంటే ఇప్పుడు మామూలుగా 50% వస్తుంది మనకి. ఇవన్నీ 14వ ఆర్థిక సంఘం ఇవన్నీ తీసేసి ఇవన్నీ రద్దుపరిచి ఇవన్నీ కాదని చెప్పేసి కొత్త నిష్పత్తిలో కేంద్రం రాష్ట్ర వాటాలని వచ్చిన ఆదాయాన్ని పంచారు. దాంతో అది ఎండ్ అయిపోయిందని వాళ్ళు అంటున్నారు. నిన్న కూడా ఇప్పుడు వీళ్ళిద్దరూ సాగుతుండగా ఆమె రిజర్వ్ బ్యాంకు మానిటరీ కమిటీ ఆమె ఖచ్చితంగా చెప్పింది, అషిమా గోయల్ అని ఆమె చెప్పింది. అంటే దీన్ని బట్టి చూస్తే మనకి రాదని, ఈ రాదనే విషయం నితీష్కి కూడా అవేర్ అయ్యి ఉండే ఆయన ప్యాకేజీ అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు మళ్ళా పోయి ఈయన ప్యాకేజీ విషయం మాట్లాడతాడా, ప్రత్యేక హోదా విషయం మాట్లాడతాడా? అది మళ్ళా ప్రతిపక్షాలకి చేతిలో అంటే ఇప్పుడు ప్రతిపక్షాలు గట్టిగా లేవు, అసలు ప్రతిపక్షమే లేదు కాబట్టి ఆయనకు ఒక అడ్వాంటేజ్. అయినా సరే ప్రజలు కూడా ఇప్పుడు ఈయన పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్ని బట్టి ఈయన ఆకాంక్షలు. మీరు ముందే మనకి డిస్కషన్ జరిగే ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటంటే ఎలన్ మస్క్ని తీసుకొస్తాడేమో, మరొక హైదరాబాద్ని తయారు చేస్తాడేమో, అప్పటికన్నా ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అక్కడ ఆయన ఏం మాట్లాడేది ఖచ్చితంగా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఈ పరంగా చూసుకుంటే దీన్ని ఎలా ఆయనకున్న అనుభవంతో దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది కూడా ఆయనకు తెలుసు. అంటే దీన్ని ఎలా మలిచే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఎలన్ మస్క్ని తీసుకురావాలి అంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చరు గట్టిగా ఉండాలి. ఇక్కడ మళ్ళీ కొన్ని అంటే హైదరాబాద్లో కూడా ఆ రోజున ఎట్లా వచ్చిందంటే దానికి ఆల్రెడీ బేస్ ఏర్పడి ఉంది. ఈసీఎల్, బిహెచ్ఈఎల్, ఇప్పుడు జీడిమెట్లో ఫార్మా ఇండస్ట్రీస్కి సంబంధించిన ప్రాతిపదిక అవన్నీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలని ఇండియాలో ఏ రకంగా వచ్చినాయంటే అవన్నీ ఫస్ట్లో ఎవరు కూడా క్యాపిటలిస్టులు పెట్టలేరు కాబట్టి పిఎస్యూలు పెట్టి బేస్ ఇండస్ట్రీస్ అనమాట. ఇవన్నీ కూడా స్టీలు, అసలు ముడి స్టీల్ తయారు చేసే అంత కెపాసిటీ టాటాలకి బిర్లాలకు కూడా ఆ రోజున లేదు. అట్లాగే ముడి ఔషధాలు తయారు చేసే కెపాసిటీ వీళ్ళెవరికి లేదు, టెక్నాలజీ. అందుకనే ఐడిపిఎల్, అందుకనే స్టీల్కి సంబంధించిన ఇండస్ట్రీస్, అట్లా బేసిక్ ఇండస్ట్రీస్ అట్లా హైదరాబాద్లో అవన్నీ వచ్చినాయి. బిహెచ్ఈఎల్ అవన్నీ రావటం వల్ల వాటికి అనుబంధంగా పరిశ్రమలు ఏర్పడి మొత్తం ఈ వాతావరణాన్ని, ఈ యాంబియన్స్ని చూపించడం ద్వారా కొంత డెవలప్ అయింది. కాబట్టి ఆ రోజు బిల్ గేట్స్ని వెంటనే తీసుకురాగలిగాడు. ఇప్పుడు తీసుకురావాలంటే మనం వీ హ్యావ్ టు షోకేస్. ఇప్పుడు గన్నవరం విమానాశ్రయాన్ని ఈయన వచ్చాక అంటే వాళ్ళు ఫస్ట్ అడిగేది ఏంటంటే విమానాశ్రయం ఉందా, అప్పుడు కూడా అదే కదా, వాళ్ళ కోసమే ఈ రింగ్ రోడ్లు ఇవన్నీ. అంటే వాళ్ళు ఎయిర్పోర్ట్లో దిగితే నేరుగా హైటెక్ సిటీకి వెళ్ళిపోవాలి, ఇంకెవడో అడ్డం రాకూడదు వాళ్ళకి. ఇప్పుడు అట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి అంటే చంద్రబాబు నాయుడుకి కేంద్రం నుంచి
సహాయం కావాలి. అట్లాగే ఇప్పుడు ఆ రోడ్లు, ఇప్పుడు జాతీయ రహదారులు వీటికి సంబంధించిన మినిస్ట్రీ కానీ వాళ్ళు కానీ లిబరల్గా మనీ ఇవ్వగలగాలి. అంటే గడ్కరీ పోయినసారి ఉన్నప్పుడు అందరికీ ప్రామిస్ చేశాడు, మరి ఈ దఫా ఏం చేస్తారు. అట్లా ఈ మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే దాని మీద ఈయన చేయగలుగుతాడు. ఈయన ఏదో వాళ్ళని మాయబుచ్చటమో అప్పుడు కూడా చెప్తాడు కదా, క్లింటన్ని తీసుకొచ్చినప్పుడు. అంటే నాకు ఒక ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు, ఈయనకి పిఆర్గా పనిచేసిన ఆయన పేరు యాడ్ గురు అనమాట. ఆయన ఏం చెప్పాడంటే, ఆయన పేరు చెప్తాను మీకు, ఎలెన్ పదంసి అంటారు అనమాట, ఎలేక్ పదంసి అని లిరికల్ అడ్వర్టైజ్మెంట్ సృష్టించిన ఆయన ఈయనకి పిఆర్ చూశాడు. ఓకే. ఆయన నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక సందర్భంలో ఏం చెప్పాయంటే, మేము ఎట్లా తీసుకొచ్చామంటే ఆ క్లింటన్ బృందం దగ్గరికి పోయి హ్యావ్ యూ ఎవర్ బీన్ టు సైబరాబాద్ అని అడిగాము. అదేంటి హైదరాబాద్ తెలుసు, సికింద్రాబాద్ తెలుసు, సైబరాబాద్ ఎక్కడుంది అని వాళ్ళని బోల్తా కొట్టించాము. కొట్టిస్తే పిచ్చాళ్ళారా మీరు సైబరాబాద్ చూడలేదా అంటే ఆయన చాలా డ్రామాటిక్గా ఉంటాడు. గాంధీ సినిమాలో జిన్నా పాత్ర వేశాడు ఆయన. ఓకే. అలేక్ పదంసి అంటే అసలు మనకి యాడ్ గురు అంటారు అనమాట. ఆయన్ని ఇప్పుడు ఆయన పిఆర్ సిఈఓ అవన్నీ కూడా ఖాయం చేసింది ఆయనే, అలేక్ పదంసి. ఈ పదాలు సీఎంకి సీఈఓ అని చేయటము, ఆయన్ని మార్కెట్ చేశాడు, చంద్రబాబుని మార్కెట్ చేసిన ఆయన. అట్లా మాయబుచ్చి పట్టుకొచ్చారు. ఇప్పుడు అట్లా మాయబుచ్చి పట్టుకురావడానికి కూడా అప్పుడు ఆల్రెడీ సైబరాబాద్ అనే ఒక కాయినేజ్ ఉంది. దీంతో కూడా అప్పుడు సోషల్ మీడియా అవేర్నెస్ ఇంత లేదు. అప్పుడు ఏంటంటే జస్ట్ ఓన్లీ మాటలు చెప్పడము లేదా అక్కడ వీడియో మీడియా కొంత అది మాత్రమే. అంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా రెండు ప్రభావం ఉంది కాబట్టి మనం చెప్పంగానే ఆబ్వియస్గా అసలు అమరావతి ఏం జరుగుతుంది ఏంటి అనేసి అని కొట్టి చూస్తే విజువల్లో అయితే క్లియర్ కనిపిస్తుంది కదా. అప్పట్లాగంటే ఇప్పుడు మాయ చేయలేం కదా. మరి మాయ చేయటం అంటే ఇప్పుడు పద్ధతులు కూడా చేయగలిగిన వాళ్ళు ఉంటారు. అప్పుడు అట్లాంటి అలేక్ పదంసి లాంటి పోటుగాడు కూడా కావాలి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు పోయినసారి పరకాల ప్రభాకర్ని పెట్టుకున్నాడు. పరకాల ప్రభాకర్ని ఒక టీం పెట్టుకుని వాళ్ళు ఏం చేశారు, రోజు ఇదిగో సింగపూర్ వెళ్తున్నాడు, వస్తున్నాడు, అది జరుగుతుంది, ఇది జరుగుతుందని మరీ ఓవర్ బ్రాండింగ్ చేశారు. అంటే అక్కడ జరిగేదానికంటే కూడా ఆ రోజుల్లో ఏంటంటే బిల్ గేట్స్ని, బిల్ క్లింటన్ తీసుకొచ్చాడు కాబట్టి నువ్వు ప్రచారం చేయడానికి ఉంది. ఇక్కడ ఏమీ లేకుండా ఎక్కువ ఓవర్ ప్రచారం చేసి అది బెడ్స్ కొట్టింది. ఎందుకంటే గ్రౌండ్లో కనపడాలిగా. అమరావతిలో ఏమన్నా జరిగితే నువ్వు ఊదర కొడితే ఉపయోగపడుతుంది, ఇట్ట ఊదర కొడితే పనికిరాదు. ఈ దఫా నువ్వు యూ హ్యావ్ టు డూ సంథింగ్. అంటే ఇక్కడ ఒక ఏదన్నా సరే, ఇప్పుడు నిన్న సినిమా కల్కి సినిమాలో కనుక ఆ గ్రాఫిక్స్ చూపించినట్టు, గ్రాఫిక్స్ నువ్వు ఇంతకుముందు చూపించావు, అదే విమర్శ వచ్చింది. గ్రాఫిక్స్లో కాదు, యూ హ్యావ్ టు గ్రౌండ్ యువర్ గ్రాఫిక్స్. నువ్వు గ్రౌండ్ చేస్తే దాన్ని నమ్ముతారు. అది ఆ గ్రౌండ్ చేయాలి అంటే ఇప్పుడు నీకు మోడీ ఇది కావాలి. ఇప్పుడు ఈ అంశాలన్నీ కూడా అక్కడ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు చాలా తెలివైనాడు, ఆయనకు అన్నీ తెలుసు. అంటే ఎంత జరుగుద్దో ఎంత జరగదో కూడా తెలుసు. ఇప్పుడు బయట ఆయనకు అనుకూలంగా వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళకి తెలియదు, కానీ హీఈస్ వెరీ మచ్ క్లియర్, హీఈస్ ప్రాగ్మటిక్. అందుకని ఇప్పుడు ఈ అంశాలన్నీ కూడా, అందుకని ఈ దఫా ఆయన వెళ్ళే పర్యటనకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవటం, ఆరా క్రియేట్ చేసుకోవటం, ఇప్పుడు అట్లాగే ఇప్పుడు కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ని కూడా ఆయన మాట్లాడారని చెప్తున్నారు. MITతో సహా 4-5 యూనివర్సిటీస్ని, ప్రైవేట్ యూనివర్సిటీస్ని తీసుకురావటానికి. అట్లాగే ఇంకా ఏమేమి ఇంతకుముందు కొంత ఐటీ కంపెనీస్ని తీసుకొచ్చారు, డేటా సెంటర్స్. అవి మళ్ళీ ఏంటనే చూడాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇక్కడికి చాలా డేటా సెంటర్స్ వచ్చేసినాయి. అందుకని ఇప్పుడు ఆయన ఒక పక్కన బయట దేశాల్లో మొన్నొచ్చి ఓట్లు వేసిన వాళ్ళందరూ చాలామంది ఉన్నారు. అంతేకాకుండా ఇప్పుడు స్టార్టప్స్కి ఒక అవకాశం ఉంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్లాంటివి వస్తున్నాయి, స్టార్టప్స్కి అవకాశం ఉంది. కాబట్టి ఈ పెద్ద పెద్ద కంపెనీస్తో పాటు ఈ స్టార్టప్స్ని ఏమన్నా తీసుకురావచ్చా, దానికి అవకాశాలు ఏమున్నాయి అంటే ఇవి ఏమి చేయాలన్నా సరే ఇప్పుడు మోడీ దయ కావాలి, బడ్జెట్ కంపల్సరీ, డబ్బు కావాలి. ఇప్పుడు ఆయన ఇచ్చిన హామీలు ఖచ్చితంగా పైసా లేకపోతే పని నడవదు. పెన్షన్ విషయంలో ఎంతో ప్రెస్టీజియస్గా తీసుకున్నారు, సక్సెస్ఫుల్గా దాన్ని కంప్లీట్ చేశారు. ఇంకా నెక్స్ట్ ఏదైనా చేయాలనుకున్న ఇప్పుడు అమ్మఒడి పథకాలు కావచ్చు, ఇప్పుడు ఆయన ఇచ్చిన అంటే అప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన దానికన్నా డబుల్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఆ బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి ఏపీ ప్రభుత్వానికి ఎలా ఉండే అవకాశం ఉంది, ఈయన ఎంతవరకు ఈయన అనుకున్న అమౌంట్ని రాబట్టుకోగలుగుతారు? అంటే ఇప్పుడు అప్పుడే విమర్శలు స్టార్ట్ అయినాయి. ఆయన రాగానే 6,000 కోట్లు ఎంత తీసుకొచ్చాడు రిజర్వ్ బ్యాంక్ నుంచి అని. ఇప్పుడు కంపల్సరిగా రిజర్వ్ బ్యాంక్ ఓడీల మీద లేకపోతే ఇంకా ఎక్స్ట్రా లెవరేజ్ మీద ఆధారపడక తప్పదు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, అంటే చంద్రబాబు నాయుడు గతంలో వాజ్పేయి ఉన్నప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి ఉంటే అందరూ చెప్పేది ఏంటంటే, పనికి ఆహార పథకం కింద అక్కడ చాలా పెద్ద ఎత్తున బియ్యం తీసుకొచ్చి ఆ బియ్యాన్ని వాడి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, వీటన్నిటిని ఆ పనుల కోసం వాడాడని. అంటే గవర్నమెంట్ హెల్ప్ చేయదలుచుకుంటే అట్లా కూడా చేయొచ్చు. అంటే గ్రామీణాభివృద్ధి శాఖ కింద, పట్టణాభివృద్ధి శాఖ కింద చాలా పెద్ద ఎత్తున నిధులు ఉంటాయి. అంటే వాటిని తెలివిగా వాడుకోవటం. అంటే ఇక్కడ ఈ చాకచక్యం అనేది ఇప్పుడు మోడీ దగ్గర లెవరేజ్ ఒకటి,
ఇప్పుడు వాటిని తెలివిగా ఎలా వాడుకోవాలి, ఇప్పుడు ఆ డబ్బును చూపించి అదే ఆ బియ్యాన్ని చూపించి చేశాడు అప్పుడు ఆ రోజుల్లో కొంత వాజ్పేయి దగ్గర తనకున్న పలుకుబడినంతా ఉపయోగించుకుంది. అట్లా ఆ రోజు కూడా తను పోయి డబ్బులు అడిగితే కూడా ఆయన అదే అన్నాడంటే, ఏంటి నువ్వు ఇవన్నీ అడుగుతూ ఉంటావు పద్దాక అంటే ఇప్పుడు ఆయన చెప్పాడు. అట్లా ఈ దఫా కూడా అట్లాంటి ట్రిక్స్ ఏమన్నా మరి ప్లే చేయడానికి వీలుంటుందో, అంటే కేంద్రంలో అవకాశాలు ఏమున్నాయి ఏంటి అనేది ఇప్పుడు అట్లాగే అధికారులు కానీ లేదంటే ఆయనకు కానీ తెలుస్తుంది కాబట్టి అట్లాంటి ఏమైనా మార్గాలు అన్వేషిస్తాడేమో చూడాలి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.